ప్యాసింజర్ ప్యాంటులో దూరిన ఎలుక అతని తొడను గాయపరిచింది. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఘటన ఇండోర్ ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు, అతనికి ఏమైంది, ఈ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఎలుకలు ఈ మధ్య కాలంలో రైల్వే ప్యాంటకర్లలో ఆహార పదార్థాలపై తిరగడాన్ని చూసాము. అలాగే సినిమా థియేటర్లో ప్రేక్షకుల కాళ్లపై నుంచి వెళుతూ ఉంటాయి. అయితే ఎయిర్పోర్టులో ఫ్లైట్ కోసం వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉన్న వ్యక్తి ప్యాంటులో దూరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భోపాల్కు చెందిన అరుణ్ హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లోని ఇండోర్ వెళ్లిన అరుణ్ అక్కడ పని ముగించుకుని బెంగళూరుకు విమానంలో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అందుకు గాను ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ వెయిటింగ్ హాల్లో కూర్చున్నాడు. అప్పుడు అరుణ్ మోదీ ప్యాంట్లోకి ఓ ఎలుక దూరి గాయపరిచింది. మంగళవారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి డిపార్చర్ హాల్లో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరుణ్ మోదీ వెయిటింగ్ హాల్లో కూర్చున్న కొద్దిసేపటికి తన ప్యాంటులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఎంత దులిపినా బయటకు రాకపోవడంతో ఎలుకను ప్యాంటు బయట నుంచే పట్టుకున్నారు. ఆ సమయంలో దానికి ఊపిరి ఆడక సాఫ్ట్వేర్ ఉద్యోగి తొడను కరిచింది. నొప్పి మంటను భరించలేని అరుణ్ మోదీ భార్య ఇతర ప్రయాణికుల సహాయంతో ప్యాంటు విప్పి ఎలుకను పట్టుకున్నారు. దాన్ని ఓ కవర్లో ఉంచి ఎయిర్పోర్టు స్టాఫ్ కు అప్పగించారు. ఎలుక గాయం చేసిన కారణంగా రేబిస్ ఇంజెక్షన్ వేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇండోర్ ఎయిర్పోర్టులో రేబిస్ వ్యాక్సిన్ లేకపోవడంతో ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాడు. ఈలోపు అతను ప్రయాణించాల్సిన విమానం రన్వే పైకి వచ్చేసింది. దీంతో అరుణ్ విమానం ఎక్కి సాయంత్రానికి బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరు విమానాశ్రయంలో ఈ ఘటనపై ఎయిర్పోర్టు అధికారులకు వివరించగా బాధితుడికి రేబిస్ ఇంజెక్షన్ చేశారు.